హరే కృష్ణ. మీ పిల్లలు రాత్రుల్లో భయపడి ఉలికిపడి లేస్తున్నారా? అయితే ఈ ఒక్క శ్లోకం వాళ్ళు పడుకునే ముందు చెప్పించండి. రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. అయితే ఈ శ్లోకంలో మనం తలుచుకునే దేవుళ్ళు ఎవరు, దాని అర్థం ఏంటో చూద్దాం. ముందుగా శ్రీరాముడు, ఆ తర్వాత స్కందుడు. రామస్కందం అంటే సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతం అంటే హనుమంతుడు, పవనసుత హనుమంతుడు శక్తివంతుడు కదండి. ఆ తరువాత వైనతేయ వృకోదర, వైనతేయుడు గరుడ, వృకోదరుడు భీముడు. ఇటువంటి శక్తివంతమైన దేవతలను స్మరించడం ద్వారా భయం తగ్గి పీడకలలు దూరం అవుతాయని అర్థం. ప్రతిరోజు పడుకునే ముందు 1-2 సార్లు చెప్పిస్తే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. మరి పిల్లలు భయం లేకుండా నిద్రపోతేనే కదండి తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి. సో ఆలస్యం ఎందుకు, ఇవాళటి నుంచే ప్రారంభించండి. మనది వసుదైవ కుటుంబం. ఈ శ్లోకం ఇంకో తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడవచ్చు అనుకుంటే షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.